పరిశుద్ధ గ్రంథములో పరమగీతం 4వ అధ్యాయం మొదటి వాక్యం, నా ప్రియురాల నీవు సుందరివి, నీవు సుందరివి. మరియు 7వ అధ్యాయం మొదటి వాక్యం, రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. తలపైకి లేపండి. ఈ మాటలు మన ప్రియ ప్రభువు ప్రియురాలు అయినటువంటి సంఘాన్ని గురించి చెప్పే మాటలు అవి. సుందరి అంటారు మొదటి అధ్యాయములో 8వ వచనములో. సుందరి, ఈ సుందరి ఎవరు అని అంటే, ఈరోజు దేవుని వాక్యంలో నుండి ఆ సుందరి ఎవరో మీకు అర్థమయ్యేలాగా దేవుని వాక్యంలో నుండి మీతో మాట్లాడుతాను, తెలియజేస్తాను. సాధారణంగా ఈ మాటలో మనం చదువుకుంటున్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, తన ప్రియుడు ఆమెను పొగుడుతున్నాడు, ప్రశంసిస్తున్నారు. అది చాలా గొప్ప మాట. మీరు ఒకసారి ఆలోచించండి. లోకరీత్యా ఎవరైనా మిమ్మల్ని మీ భర్త గారే ఇలా అన్నారు అనుకోండి, పొగిడారు అనుకోండి, ప్రశంసించారు అనుకోండి, మీలో ఉన్న మంచితనాన్ని బట్టి, లేకపోతే ఏదో మీలో ఉన్న గొప్పదనాన్ని బట్టి, అది చాలా సంతోషింపదగ్గ విషయమే. అయితే మనుషులేగా ఈ మాట అంటున్నది, మనుషులు కాదు కదా. దేవుడు మనుషులను గూర్చి, తన ప్రజలను గూర్చి, తన సంఘాన్ని గూర్చి అంటున్నటువంటి మాట అది. అది చాలా చాలా గొప్ప మాట, చాలా గొప్ప విషయం కూడా, చాలా అతిశయించే విషయం అది. ఎందుకంటే దేవాది దేవుడే తన ప్రియురాలుని పొగుడుతున్నారు. అది ఎంత ఆయనే పొగిడారు అంటే, ఆయనే ప్రశంసించారు అని అంటే, అది చాలా గొప్ప విషయం. స్తోత్రం. మనుషుల్లో ఘనంగా ఎంచబడింది దేవుని దృష్టికి అది నీచం. కానీ దేవుడే ఆయన దృష్టిలో అది ఘనమైనది అని అంటే చాలా చాలా ఉన్నతమైనది. అది ఆ ప్రశంస, దానికి మించినది మరొకటి ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ సుందరి అని అంటే, మనము లోకములో వింటూ ఉంటాం ప్రపంచ సుందరి అని. ఆ సౌందర్యాన్ని గురించి కాదు, అలాంటి మాట కాదు. ప్రైజ్ ది లార్డ్. శరీర సంబంధమైన పొగడ్త కానే కాదు, శరీర సంబంధమైన సౌందర్యము అసలే కాదు. పరిశుద్ధ వేద గ్రంథములో సామెతలు 31:30లో సౌందర్యము గూర్చి చెప్పబడింది చూడండి. అందమును గూర్చి ఏమని? అదుగో అందము మోసకరం, సౌందర్యము. ఒకసారి మీరు చదువుకొని అలాగా దాటి వెళ్ళిపోకుండా ఆ మాట మీరు గ్రహించుకోవాలి. కొంతమంది పట్టించుకోరు, వాళ్ళ దారిని వాళ్ళే వెళ్తారు. వాక్యం వాక్యమే, మన దారి మందే. అలా కాదు. దేవుని వాక్యం ఏం చెబుతుంది? దేవుని ఉపదేశం మీద మనం కట్టబడాలి కదా. ఆయనలో మనము, ఆ క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడాలి కదా.
కనుక వాక్యము చెప్పుచున్నప్పుడు, వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, వాక్యాన్ని మనము వినుచున్నప్పుడు, ఆ వాక్యాన్ని మన ఎదుటి పెట్టుకొని మనల్ని మనం చూసుకోవాలి. అందాన్ని గూర్చి, శరీర సంబంధమైన సౌందర్యాన్ని గూర్చి వాక్యం ఏమని చెప్తుంది? అది మోసకరమని, అది వ్యర్థమని వ్రాయబడింది. మరి మోసకరమైన వాటి మీద, వ్యర్థమైన వాటి మీద మన మనసు పెడితే మనమే వ్యర్థమైపోతాం. అదంతా వ్యర్థమే కదా, వ్యర్థమవుతుంది. వ్యర్థమైన దాని మీద మన మనసు పెట్టకూడదు. దాని గురించి కాదు దేవుడు మాట్లాడేది. ఇంకొక విషయం కూడా మీకు చెప్తాను. ఈ అందము ఎలా మోసకరమో, అది ఎలా వ్యర్థమవుతుందో, శరీర సంబంధమైన సౌందర్యాన్ని గూర్చి యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయంలో మనము దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే మనం తెలుసుకుంటాం. ఒకప్పుడు, ఇప్పుడు సాటాన్ అని పిలువబడుతున్నటువంటి ఈ అపవాది ఒకప్పుడు దేవుని సముఖములో దేవుడు నియమించినటువంటి మహిమగల కెరూబు. చూడండి, అది 12వ వచనం నుండి 13వ వచనం అలా చదువుకుంటే, అది గోమేధిక, సూర్యకాంత, రక్తవర్ణపు, సులేమాని రాయి, పద్మరాగం, మాణిక్యం అను అమూల్య రత్నములతో, బంగారముతో అది అలంకరింపబడి ఉండెను. అయితే పిల్లన గ్రోవులు వాయించి వారు కూడా దానికి ఉన్నారు. అక్కడ అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా ఉండెను. అయితే అది ఎలాగ చెరపబడింది అంటే 17వ వచనంలో, నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించి, నీ తేజస్సును చూచుకొని నీ జ్ఞానాన్ని చెరుపుకున్నావు. ఈ కెరూబు అమూల్యమైన రత్నములతో, బంగారముతో అలంకరింపబడి చాలా అందముగా ఉండిన ఒకప్పుడు ఈ సాటాను. ఎప్పుడైతే తన అందాన్ని చూచుకొని, తన తేజస్సును చూసుకుని, దానికి ఏం పుట్టిందంటే గర్వం. దానివల్లనే అది చెరపబడింది. ప్రైజ్ ది లార్డ్. చూసారండి, వాస్తవంగా ఈరోజు కూడా ఈ ప్రపంచంలో అనేకులు తమ సౌందర్యాన్ని చూసుకుని తమను తాము చెరుపుకుంటున్నారు. అందుకే వాక్యంలో చెప్పబడింది, అందం అనేది మోసకరం. బైబిల్ బోధిస్తుంది, మనకు అపోస్తులు బోధించిన ఉపదేశాల్లో కొరింథీ పత్రిక 12:24లో, సుందరమైన మీ అవయవాలకు మరింత సౌందర్యము అక్కరలేదు. ఆత్మీయులైన దేవుని ప్రజలు శరీరం మీద కాదు కానీ మనసు పెట్టాల్సింది మనం దేవుని దృష్టిలో, ఆయన దృష్టిలో ఆయనకు మహిమకరముగా, ఆయనను సంతోషపరచువారముగా, ఆయన చిత్తము నెరవేర్చువారముగా ఉండునట్లుగా మనము చూసుకోవాలి.
వ్యర్థమైపోయే వాటి మీద మనసు పెట్టకూడదు. అందమును చూసుకొని మోసపోకూడదు, మోసగింపబడకూడదు, చెరుపుకోకూడదు. ఈరోజు ప్రపంచంలో అనేకులు చూసేది, కోరుకునేది అందం. అనేకులు మోసపోతున్నది కూడా దానివల్లే. తర్వాత కింద వచనాల్లో మీరు ఆ అధ్యాయంలో చదువుకుంటే, నీలో నుండి నిన్ను నాశనము చేసి తిని నీలో నుండి అగ్ని పుట్టించి నిన్ను నాశనము చేస్తానని దేవుడు చెప్పారు. అనేకులు ఈ రోజున వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోవడానికి సాతాను యొక్క ఆత్మ వారిలో ప్రవేశించడం మూలముగానే వారి జీవితాలు నాశనమవుతున్నాయి. కనుక దేవుని పిల్లలారా, ఆ ఆత్మ దేవుని బిడ్డలకు ఉండకూడదు. మీకు ఈ వాక్యానికి లోబడ్డానికి మీకు చాలా ఇబ్బందిగా ఉంది అనిగాక అనుకుంటే, నీకు దేవుని ఆత్మకు నీ హృదయంలో చోటు లేదు. వాక్యానికి ఎప్పుడైతే విధేయత చూపిస్తారో అప్పుడే దేవుడు నీ జీవితంలో క్రియ చేయగలుగుతారు. హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధ వేద గ్రంథములో ఆదికాండము 39వ అధ్యాయము 6వ వచనములో చదువుకుంటే యోసేపును గూర్చి మనకు తెలుస్తుంది. యోసేపును గూర్చి బైబిల్ అక్కడ ఏమని తెలియచేస్తుంది? ఆ రోజున యోసేపుని ఇప్పుడు మనం చూడలేదు, కానీ యోసేపును గూర్చి మాత్రం పరిశుద్ధ గ్రంథములో లిఖించబడి ఉన్న సత్యం ఏంటంటే, యోసేపు రూపవంతుడు, సుందరుడై ఉండెను. హల్లెలూయా. అయితే యోసేపు తన అందమును, తన స్వరూపాన్ని చూసుకుని మోసపోలేదు కదా. తన అందాన్ని చూసుకుని గర్వించలేదు కదా. తన సౌందర్యాన్ని చూసుకుని అతను నాశనమునకు తన జ్ఞానాన్ని చెరుపుకోలేదు. తన సౌందర్యాన్ని చూసుకుని తన జ్ఞానాన్ని చెరుపుకోలేదు. కాబట్టే దేశంలో అనేక జనములకు ఆ దినములలో ఆశీర్వాదకరంగా ఉన్నారు, దేవుని చేత ఘనపరచబడ్డారు. ఒకవేళ ఎదుటనున్న మరొకరు అతని సౌందర్యాన్ని చూచి మురిశారే కానీ యోసేపు మాత్రం తన సౌందర్యాన్ని చూచుకుని గర్వించి తను చెరుపుకున్నవాడు కాడు, తన జ్ఞానాన్ని చెరుపుకున్నవాడు కాడు. మరి ఈరోజు నా సహోదరి సహోదరులారా, నా దేవుని ప్రజలారా, మీరు ఈ వాక్యం బాగా గ్రహించుకోవాలి. మనం ఆ యొక్క కెరూబే లూసిఫర్ తన సౌందర్యాన్ని చూచుకుని తన జ్ఞానాన్ని చెరుపుకున్నాడు. అందుకే పరలోకంలో ఉండవలసిన కెరూబు తన స్థానాన్ని కోల్పోయి, మహిమను కోల్పోయి పాతాళములకు తొక్కివేయబడ్డారు, భూమి మీదకి త్రోసివేయబడ్డారు. చెరుపుకోవడమే కదా అది. దీనంతటికి కారణం తన సౌందర్యాన్ని చూచుకొని. ఈరోజు ఈ వాక్యం వింటున్న నా దేవుని బిడ్డలారా, మీరు ఏది చూసుకుంటున్నారు? హల్లెలూయా. దేవుని బిడ్డలైతే నిజంగా మీరు చూడవలసింది, చూసుకోవలసింది దేహ సంబంధమైన, శరీర సంబంధమైన సౌందర్యము కాదే. ఆమేన్. హల్లెలూయా. మరి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నది సుందరి సుందరి అని అంటున్నారే, దేనిని గూర్చి? ఓ మాట మీకు తెలియజేస్తాను. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువు యందు ఆయన ఆనందించడు, కానీ కృపకు వేడు వారిలో ఆయన సంతోషిస్తాడు, తన యందు భయభక్తులు గల వారి యందు ఆయన ఆనందిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. 147 కీర్తనలో 10, 11 అలా ఆ వచనాల్లో మనం ఆ మాటలు చూస్తాం.
హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మరో చోట కీర్తనలో చెప్పబడిన వాక్యం ఏంటంటే, ఆయన వాని ప్రవర్తన చూచి సంతోషిస్తాడు లేక ఆనందిస్తాడు. దేవుడు మనలో ఆనందించేది, ఆయన మనలో సంతోషించేది ఏమిటి అని అంటే మన ప్రవర్తనే. మన ప్రవర్తన పూర్తిగా మనకు ఒకటి అర్థమైంది. మన దేహ సంబంధమైన సౌందర్యాన్ని దేవుడు కోరుకోడు. దానిని బట్టి మనము గర్వించడం అనేది జరిగితే నీ జ్ఞానాన్ని చెరుపుకొని నేను పాడు చేసుకున్న వారు అవుతారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎందరో ఈ లోకంలో అలాగా పతనమైపోయారు. వాళ్ళ జీవితాలు యవ్వన కాలంలోనే పాడైపోయాయి. అనేకులు తద్వారా వాళ్ళ జీవితాలు శాపంగా మార్చుకున్నారు. ఇతరులను కూడా శాపగ్రస్తులుగా మార్చారు. అది అంత మోసకరం. అలాంటి అందం మీద మీరు మనసు పెడితే అంత ప్రమాదమని తెలుసుకోవాలి మనం. ప్రియులారా, ఇక్కడ నీవు సుందరివి అంటున్నది వేటిని చూచి? ఇప్పుడు ఆ మాటలు మనం తెలుసుకుందాం. యెషయా గ్రంథం 52:7 వచనం. యెషయా గ్రంథము 52వ అధ్యాయం. చూడండి, బాగా ఆ వచనాలు మీరు మనసు పెట్టి చూడాలి. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మీరంతా మీ జీవితాల్లో దేవుని వాక్యము ద్వారా నీలో మార్పు కలిగితే నా దేవుని కార్యాలు నీ ఎడల ఆయన నూతనపరుచుతాడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ చూడండి, చదవండి. ఎస్ 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 ఎస్. హల్లెలూయా. అందరూ రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రించేద్దాము. హల్లెలూయా. ఇక్కడ చూడండి, సాధారణంగా లోకములో మనుషులు సుందరము లేక సౌందర్యము అని చెప్పేది పాదాలను బట్టి ఎవరు చెప్పరు, పాదాలను ఎవరు చూడరు. కానీ ఇక్కడ వాక్యము చెప్పుచున్నది పాదములను గురించి. ఎవరి పాదాలు చెప్పొచ్చు కదా? ఎవరి పాదములు? అది ఎవరి పాదములు గురించి అంటే సువార్త ప్రకటించు వారి పాదములు. నీ దేవుడు ఏలుచున్నాడని చెప్పేవారి పాదములు. ప్రైజ్ ది లార్డ్. వారి పాదములు ఎంతో సుందరమైనవి. ఆమేన్. నేను చెప్పాను కదండి మీకు, లోకములో ఎవరైనా చూస్తే వారి కలర్ చూస్తారు, వారి ఫేస్ చూస్తారు, వాళ్ళ హెయిర్ స్టైల్ చూస్తారు, వారి ఇంకా దేహ దారుఢ్యం చూస్తారు. కానీ పాదాలు దేవుడు చూస్తున్నాడు. అనగా పాదములు అని అనగా నడవడి, ప్రవర్తన. అది దేవుడు చూసేది. దేవుడు చూసేది ఏదండి? ఇక్కడ చెప్తారు పరమగీతంలో, నీ నోరు, నీ పలవరస, నీ ఏమండి అక్కడ నీ నాభిసూత్రం, ఆమె యొక్క ఇరు కుచ్చములు, తల వెంట్రుకలు, ఇవన్నిటిని గురించి ఆయన చెప్తారు. ఒక్కొక్క మాటకి బైబిల్లో ఈ ఆత్మీయమైన మాటలకు ఒక గొప్ప భావాలు ఉన్నాయి. ఆ మాటలో నీ నోరు సుందరం అని ఉంది అక్కడ. స్తోత్రం. ఇక్కడ చూస్తే నీ పర్వతాల మీద సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమని దేవుడు చెప్పుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ప్రపంచంలో
నేను చెప్పాను కదండి, ఏదో క్షయమైపోయే ఈ భౌతికమైన ఈ దేహ సౌందర్యము మోసకరం, అది వ్యర్థం. ప్రైజ్ ది లార్డ్. దాని కొరకు ఆత్మీయులైన వారు, స్త్రీలైనా పురుషులైనా అలంకరించుకోవడం తగదు. అది దేవుని వాక్యమునకు అనుకూలమైనది కాదు. ప్రైజ్ ది లార్డ్. అది వ్యర్థమైనప్పుడు మనకు అవసరం కాదు కదా. అది వ్యర్థమైంది అని దేవుని వాక్యం చెప్పినప్పుడు అది మీకు ఆశీర్వాదం కాదు కదా, అవసరమే కాదు. కానీ దేవుడు మెచ్చుకుంటున్నది, దేవుడు సంతోషపడుతున్నది దేనిని చూచి? నీ సౌందర్యాన్ని చూసి కాదు కదా, నా హెయిర్ స్టైల్ చూసి కాదు కదా ఆయన సంతోషపడేది, నా ముక్కు చూసి, నా ముఖం చూసి కాదు కదా, నా రంగు చూసి కాదు కదా దేవుడు సంతోషించేది, నా వస్త్రధారణ కాదు. ఆయన చూసి సంతోషించేది ఏది అని అంటే నీ ప్రవర్తన, నీ నడవడి. చెప్తున్నాడు, సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములు. నా దేవుని బిడ్డలారా, అంటే తన ప్రియురాలని పొగడుతున్నారే, అది దేనిని బట్టి అది పొగడబడుతున్నది? దేవుని చేత, తన ప్రియుని చేత. అంటే ఈ లోకానికి ఆయన ఏలుచున్నాడని సమాధాన సువార్త, రక్షణ సువార్త ఈ లోకానికి ప్రకటించే సంఘమును బట్టి, అలా దానిని బట్టే ఆయన తన ప్రియురాలుని సుందరి, అది ఆయనకు నచ్చేది, అది ఆయన మెచ్చేది, అది ఆయన చూసి ఆనందించేది. ఎందుకనగా సువార్త ఎవరైతే ప్రకటిస్తారో, రక్షణ సువార్త, దేవుని గూర్చిన రాజ్య సువార్త, ఈ రాజ్య సువార్త, పరలోక రాజ్య సువార్త, తన ప్రియుని గూర్చిన సువార్త, సంఘము తన ప్రియురాలు ఏం చేయాల్సి ఉంది అని అంటే ఈ లోకానికి చాటి చెప్పవలసి ఉంది. సంఘము ద్వారా తెలియచేయబడాలి ఈ ప్రపంచానికి దేవుని రాజ్యాన్ని గుర్చిన సువార్తమానం. ప్రైజ్ ది లార్డ్. మనలో ప్రతి ఒక్కరూ యేసు రక్తముతో కడగబడి విమోచించబడిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన రాజ్య సువార్త ప్రకటించుటకే మనము పిలువబడ్డాం. ప్రైజ్ లార్డ్. అలా ఎవరైతే ఆయన ఘనమైన నామాన్ని గూర్చి ప్రకటిస్తారో, సువార్త ప్రకటిస్తారో, వారి పాదములు ఎంతో సుందరమి. నువ్వు సుందరివి. దేవుడు పొగడుతున్నది. పరలోకములో కూడా మనము ఆయన ఎదుట నిలబడినప్పుడు మనల్ని పొగడేది, మనల్ని ఆయన మెచ్చుకొని ప్రశంసించేది దేన్ని బట్టి అంటే, ఈ లోకంలో నువ్వు ఎవరి కోసమో దేనికోసమో ప్రాకులాడి ప్రయాసపడిన దాని గురించి కాదు, కానీ దేవుని నామాన్ని, నీ ప్రియుని గూర్చి ఆయన రాజ్య సువార్తని ఈ ప్రపంచానికి నువ్వు ప్రకటించిన దానిని నా దేవుడు మరిచిపోడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, నీ పాదములు, సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ పాదములు అనగానే నీ పాదరక్షలతో నీవెంత, రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నువ్వెంత అందంగా నడుస్తావు. ఒకటి, దేవుని సంఘం, ఎఫెసీ పత్రికలో ఆ మాట ఉంటుంది కదా, దేవుని ప్రజలమైన మనము ధరించుకోవలసిన పాదరక్షలు ఏమిటి అని అంటే, సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడు తొడుగుకొని. ఏం తొడుక్కోవాలి? సమాధాన సువార్త. అంటే ఆ సమాధానాన్ని కలగచేసే సువార్త ద్వారా కలిగే సిద్ధ మనస్సు అనే జోడు, సిద్ధ మనస్సు అనే జోడు నీవు తొడుక్కోవాలి. హల్లెలూయా.
సాధారణంగా మనకు పాదరక్షలు ఎందుకు తొడుక్కుంటాము? నీ అసలు వాటికి పేరే ఉంది, పాదరక్షకులు. పాదరక్షకులు. అవి లేకపోతే నీ పాదాలకు రక్షణ లేదు, గాయమవుతాయి, గుచ్చుకుంటాయి. అందుకని దేవుని లేక ప్రియురాలు అనబడిన మనము, సంఘము, ఆయన ఇచ్చిన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు తొడుక్కోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ జోడు తొడుక్కొని నువ్వు నడుచుకోవాలి. అందుకే అది దేవుని దృష్టిలో అది సుందరం. అది దేవుని దృష్టిలో ఆయనకు సంతోషాన్ని కలగచేస్తుంది. అదే దేవుని ఎదుట మనకు మెప్పు, ఘనత తెస్తుంది. ఇష్టం వచ్చినట్టు నడుచుకోకూడదు. నీ పాదరక్షలతో రాజకుమార పుత్రిక నీవెంత అందంగా నడుస్తుంది. అదే దేవుని దృష్టిలో ఆయన మెచ్చుకునే సౌందర్యము. అదే ఆయనకు నచ్చే సౌందర్యం. అదే ఆయన చూసి పొగడే, ముగ్ధుడయ్యే సౌందర్యం. అదే ఏది? దేవుని వాక్యం అనే సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడు నీవు తొడుక్కుని ఈ లోకములో నీ బ్రతుకు కాలమంతా నడుచుకోవాలి. అదే ఆయన నిన్ను చూచి, నీలో దాన్ని చూచి ఆయన సంతోషిస్తాడు. అలా నడుచుకుంటున్నప్పుడు నీవు దేవుని దృష్టిలో ఎలా ఉంటావంటే చాలా సౌందర్యంగా అనిపిస్తావు. నీవు దేవుని వాక్యాన్ని ధరించుకోకుండా లోకంలో చాలా అందంగా మనుషుల దృష్టికున్న దేవుని దృష్టిలో నువ్వు దెయ్యం కంటే హీనం. నువ్వు అనుకోవచ్చు, లేకపోతే ఇతరులు నిన్ను అనొచ్చు చాలా అందంగా ఉన్నావు అని నీవు కూడా అనుకోవచ్చు. కానీ దేవుని దృష్టిలో మాత్రం అది అందం కాదు. ఏది అందము అంటే దేవుని వాక్యమును సువార్త వలనైన సిద్ధ మనసుని జోడు తొడుక్కుని నువ్వు నడుచున్నప్పుడే అది దేవుని దృష్టిలో అది చాలా అందం. అది ఆయనకి ఇష్టం. ఎవరండి సుందరి? అలా నువ్వు నడుచుకుంటుంటే నీవే ఆయన దృష్టిలో సుందరివి. ఆమేన్. లేనట్లయితే నీ ఏమున్నా దేవుని దృష్టిలో నీవు సుందరివి అనబడవు. ఇంకెవరు సుందరి అంటే ఎవరు? సువార్త ప్రకటించు వారి పాదములను గూర్చి దేవుడు చెప్పాడు సుందరి అని. హల్లెలూయా. ఇక్కడే ఆగి కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనములో ఇశ్రాయేలు ప్రజలను గూర్చి అక్కడ దేవుడు అన్న చెప్పిన మాటలు చదువుకుందాం రండి. చదవండి. చూడండి, అక్కడ ఆ జనులతో దేవుడి మాట సెలవిచ్చుచున్నాడు. ఈ దేని గుర్చో మనం అర్థం చేసుకోగలుగుతాం. చదువుతారు. ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగుటకు ఇచ్చగలవారు గనుక. చూసారా? తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగుటకు ఈ కోరిక గలవారు గనుక దేవుడు ఆ జనులను సుందరి సుందరి అని అంటాడా? అసలు ఆయనకి ఇష్టమే కాదు. దేవునికి ఇష్టము పుట్టించేది ఏమిటో మనం చూసాం. నీ పాదాలకు అనగా దేవుని యొక్క సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు తొడుక్కుని నువ్వు నడిచినప్పుడు అది దేవుని దృష్టిలో చాలా అందం. అది దేవునికి చాలా అంగీకారం. అది దేవునికి చాలా ఇష్టం. ప్రైజ్ ది లార్డ్.
కానీ ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను గురించి దేవుడు ఏం చెప్తున్నాడో మనం చూస్తాం. వారు తమ కాళ్లకు అడ్డము లేకుండా తమ తిరుగులాడడానికి కోరిక కలిగి ఉన్నారు. అందుచేత దేవుడు వాళ్ళని అంగీకరించడు. ఒకేళ నా సహోదరి సహోదరులారా, ఈ వాక్యం వింటున్నా మీలో ఇది చూడండి, మీరు ఒకవేళ మీరు మీ కాళ్ళకు అడ్డము లేకుండా తిరగడానికి మీరు కోరిక కలిగి ఉంటే దేవుడు ఇశ్రాయేలుకి ఏది చెప్పాడో అదే నీ పట్ల కూడా చెప్తాడు. నీ కాళ్ళకు అడ్డము లేకుండా తిరగడానికి నీవు ఇష్టపడుతున్నావా? అలా అయితే దేవుడు నిన్ను అంగీకరించడు. దేవుడు నిన్ను అంగీకరించడు. ఇక ఏది చేసినా నిన్ను అంగీకరించడు. ఏ విధంగానూ దేవుడు నిన్ను అంగీకరించడు. వాక్యం విడిచిపెట్టి తిరిగితే, వాక్యాన్ని విడిచిపెట్టి ప్రవర్తిస్తే దేవుని దృష్టికి నీవు ఇష్టము కాలేవు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఎంతమంది అయితే ఈరోజు సంఘాల్లో తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగుతున్నారో, ఇచ్చ కలిగి ఉన్నారో, వారు ఒక దినాన ప్రభు ఎదుట నిలవలేరు. ఆయన అంగీకరించడు వాళ్ళని. అది ఎంతో భయంకరం. ఈ ప్రజలు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు గనుక నేను వారిని అంగీకరించను. తర్వాత వాక్యం ఉంది చూడండి. వారి అంటే కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగుతున్నారు అని అంటే అర్థం ఏంటి? అక్రమముగా తిరుగులాడుతున్నారు. వీపును చెమటలు పట్టాలి ఈ మాటలు వింటుంటే. నీ హృదయం వనకాలి. నిజంగా ఎలా ప్రవర్తిస్తున్నారు కదా. ఇందాక చూసాం, నీవు సుందరివి అంటే అది ప్రశంస, అది పొగడ్త, అది మన కంఠాలకు హారం, మనల్ని పైకెత్తే మాట అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియులారా, ఈ మాట చూడండి. ఇక్కడ ఒకవేళ నీవు నీ కాళ్ళకు అడ్డము లేకుండా ప్రవర్తిస్తుంటే దేవుడు నిన్ను అంగీకరించడు. మీ అక్రమాలు ఏమండి అంటే క్రమము కాని ప్రతిదీ అక్రమం. క్రమము కాని ప్రతి నీ ప్రవర్తనలో ఉన్న ప్రతిదీ అక్రమం. క్రమము కాని ప్రతిదీ. యవనస్తులారా, పిల్లలు, పెద్దలు అందరూ గమనించుకోవాలి. అందరి కోసం ఈ మాటలు. ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా ప్రవర్తించడానికి ఇచ్చగలిగి ఉన్నారు గనుక నేను వాళ్ళని అంగీకరించును. వారు తమ అక్రమ క్రియలను బట్టి శిక్షించబడతారు. చూసుకోండి, అది శిక్షకు పాత్రులుగా చేస్తుంది. ఏది శిక్షకు గురి చేసేది ఏమిది? కాళ్ళకు అడ్డము లేకుండా తిరగడం, ప్రవర్తించడం, కోరుకున్నట్టు. నా ఇష్టం. అది నీకు శిక్షకు కారణమవుతుంది. అది శిక్షకు గురి చేస్తుంది. ప్రియులారా, ఎవరు కాళ్ళకు అడ్డం లేకుండా తిరుగుతారు తెలుసండి? కాళ్ళకు అడ్డం లేకుండా తిరుగుతారు, మనసు కోరుకున్నట్టు ప్రవర్తిస్తారు. తిరగడం అనంటే, కాళ్ళు అనంటేనే ప్రవర్తనని, జీవించడం. ప్రవర్తన చాలా చాలా ప్రాముఖ్యం. దేవుని బిడ్డలు గమనించాలి. నడవడి చాలా చాలా ప్రాముఖ్యము. నడవడి, పాదములంటే నడవడిని గూర్చి. ప్రైజ్ ది లార్డ్. నీ నడవడి చాలా చాలా ప్రాముఖ్యమైనది దేవుని దృష్టిలో. దేవుడు చూసేది అదే. నీ ప్రవర్తన చూచి ఆయన ఆనందిస్తాడు. నీ కాళ్లకు అడ్డం లేకుండా ప్రవర్తిస్తే నీ అక్రమాలన్నిటికీ ఆయన జ్ఞాపకం చేసుకుని శిక్ష కూడా
విధిస్తాడు. చూడండి, ప్రజలు ఎప్పుడైతే సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు సువార్తలోకి వస్తారో, సువార్త మూలముగా వారు ఆ సిద్ధ మనసు అనే జోడు తొడుక్కుంటారో, అప్పుడు వాళ్ళు అక్రమంగా ప్రవర్తించరు కదా. సువార్త చెబుతున్నట్టుగా సువార్త ప్రకారంగా నడుచుకుని క్రమపరచబడతారు, క్రమమైన మార్గాలలో నడిపించబడతారు. యవనస్తులు కానివ్వండి, పెద్దవారు చిన్నవారు కానివ్వండి, ఒక క్రమమైన పద్ధతుల్లో దేవుని వాక్యం ఏమైతే ఏ రీతిగా నడుచుకోనమని మన ఎదుట బాట వేస్తుందో ఆ బాటలోనే నడిపించబడతారు. అది క్రమమైన బాట, అది నీకు ఘనత తెచ్చేది, నీకు ఆశీర్వాదం కలగచేసేది. కానీ కాళ్ళకు అడ్డం లేకుండా మనస్సును కోరుకున్నట్టుగా నడిచేది కూడా ఉంది. అదేంటి అంటే శిక్షకు గురి చేసే నడవడి. అదేది అని అంటే మనస్సు కోరుకున్నట్టు, కాళ్ళకు అడ్డం లేదు. అదేదో చెప్తా చూడండి. ఎవరు నడుస్తారో తెలుసండి అలాగా? సామెతల గ్రంథములో 29:18 మీరు చదువుకోండి. నీలో దేవోక్తి లేనప్పుడు, మీ చేతిలో బైబిల్ ఉండాలి, బైబిల్ చదివే మీ చేతిలో పెన్ను కూడా ఉండాలి. చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇవి. అమ్మాయి, ఏం పళ్ళు గిలుస్తున్నావు, నవ్వుతున్నావు? 29:18 ఉంది చూడండి. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేకుండా తిరుగుతారు. ఎప్పుడైతే నీ హృదయములో దేవుని వాక్యం ఉండదో అప్పుడు కాళ్ళకు అడ్డం లేకుండా తిరుగుతావు. అదే అక్రమాల్లోకి నడిపిస్తుంది, అదే నిన్ను శిక్షకు పాత్రులుగా చేస్తుంది. తాగాలంటే తాగుతారు, తిరగాలంటే తిరుగుతారు, వెళ్ళాలన్న చోటుకి వెళ్తారు, చేయకూడని చేస్తారు, ఇవన్నీ చూస్తారే. వాళ్ళ హృదయంలో ఏమి లేదు, దేవోక్తి లేదు. నీ హృదయములో దేవోక్తి లేనప్పుడు కట్టు లేకుండా తిరుగుతారు. అదే నీ అక్రమాలకు పునాది అవుతుంది. హృదయములో దేవుని వాక్యము లేకుండా నడిచే ఆ ప్రవర్తన అదే శిక్షకు గురి చేస్తుంది. సరిపోద్దండి ఈ మాట. వినండి, ప్రతి విషయంలోనూ వాక్యం వింటున్న నా దేవుని బిడ్డలారా, మిమ్మల్ని మీరు పరిశీలించేసుకోవాలి. దేవుడు నీ ప్రవర్తన చూసి, సుందరి ఎంత అందంగా నడుస్తున్నావు అని చెప్తారా? లేక నీ అక్రమాలను చూచి, నీ మనస్సుకు తోచినట్టు కాళ్ళకు అడ్డం లేకుండా ప్రవర్తిస్తున్న ప్రవర్తన చూచి, నేను నిన్ను అంగీకరించను అని చెప్పే దేవుడు అంగీకరించని వ్యక్తిగా నీవు ప్రవర్తిస్తున్నావో ఈరోజు మీరు చూడొచ్చు, తెలుసుకోవచ్చు. బాగా ఆలోచించాలి. ఇక దేనిని చూసి ఆయన అంగీకరించడు. నువ్వు అది చేసావు, నాకు ఇది చేసావు, ఏది చేసి ఆయన దృష్టిలో ఆయన నువ్వు సంతోషపెట్టలేవు. స్తోత్రం. ఒకటి, దేవుని వాక్యమును ధరించుకొని మనం ప్రవర్తించాలి. అది దేవుని దృష్టికి మనము సౌందర్యవంతులుగా చేస్తుంది. 2, అలాగే సంఘము ఈ భూమి మీద సమాధాన సువార్తని, సియోన్లోని దేవుడు వెళ్తున్నాడని, దేవుని గుర్చిన రక్షణ సువార్తని ప్రకటించాలి. వారి పాదాలు ఎంతో సుందరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చెప్పాను చెప్పండి. ఎవరు కట్టు లేకుండా తిరుగుతారు? కొంతమంది చూడండి, కట్టు లేకుండా తిరుగుతారు, తాడు దిగిన గాలిపటంలాగా. కారణం దేవోక్తి. స్తోత్రం.
హల్లెలూయా. యాకోబు పత్రికలో నాలుకను గురించి చిన్న అవయవం అని ఉంది, అలాగే చుక్కాని గురించి ఉంది. పెద్దవాడ సముద్రంలో ఎటుబడితే అటు పోకుండా దానికి ఏముంటుందండి? చుక్కాని ఉంటుంది. ఆ చుక్కాని తిప్పివాని ఉద్దేశము చొప్పున వాడ నడిపించబడుతుంది. చుక్కాని లేకపోతే ఓ రూట్ ఉండదు కదా. చుక్కాని ఎందుకు? దారిలో నడిపించడానికే చుక్కాని. ఆమేన్. దేవుని వాక్యం కూడా మనకు అలాంటిదే. వాక్యం విన్నారా? స్తోత్రం చెప్పండి. వాక్యము సిద్ధ మనస్సు అని చూడు. స్తోత్రం. అలాగే దేవుని వాక్యం ఈ ప్రపంచమనే లోకమనే సముద్రంలో ఈ దోణి అటు ఇటు కొట్టుకుపోకుండా గమ్యానికి తీరానికి తీసుకుని వచ్చి నడిపించబడే చుక్కాని లాంటిది. ఏమే. అందుకని ఎవరు హృదయంలో దేవోక్తి ఉండదో వాడు కట్టు లేకుండా తిరుగుతాడు. కట్టు లేకుండా తిరిగేవాడు క్రైస్తవుడు కాదు, వాడు దేవుని బిడ్డ కాదు. ఆమేన్, ఆమేన్. నీ పాదాలకు పాదరక్షకులు తొడుక్కొని దేవుని దృష్టిలో ఆయన సంతోషపడినట్లుగా ఆయన దృష్టిలో నువ్వు నడుచుకోవాలి. ఒకటి. రెండవ మాట మీకు చెప్తా చూడండి. అంతకు మించింది ఇంకేదైనా నీ పాదరక్షలు తొడుక్కొని అందంగా నడుస్తున్నావు, ఏదైనా నిన్ను అభ్యంతరపరిచేది, నీ నడవడిని అభ్యంతరపరిచేది ఏదైనా వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేయాలి తెలుసా? కొత్త నిబంధనలోకి వెళ్దాం. యేసయ్య చెప్పారు, నీ పాదము నిన్ను అభ్యంతరపరిస్తే నరికి పారయ్యాయి. మార్క్సు వార్త చదవండి 9:45-46. నిన్నెప్పుడైనా దేవుని బిడ్డలమైన మనము నీ పాదమే నిన్ను అభ్యంతర పరిస్తే, అలా కాదు, అలా వెళ్ళడానికి కుదరదు అని నీలోని నీ పాదము నిన్ను అభ్యంతర పరుస్తుంది అనుకో. ఏది? నీ పాదం అభ్యంతర పరుస్తుంది అనుకో. అలా కాదు, ఇలాగని అభ్యంతరం చెబుతుంది అనుకో. ఏం చేయాలి అప్పుడు? వదిలేయాలా? సరే అని తిరిగిపోవాలా? ఏం చేయాలి ఇప్పుడు? చెప్పండి. ఏం చేయాలి? నీ పాదము నిన్ను అభ్యంతర పరుస్తుంటే, నీ పాదము అంటే నీ నడవడి ఏదైనా దేవుని వాక్యానికి విరోధంగా అభ్యంతరంగా ఉంటే ఏం చేయాలి ఇప్పుడు? ఆ అభ్యంతరకరమైన ఆ పాదం లేక ఆ నడకని ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? నరికేసుకోవాలి. పాదం నరికేస్తే ఎక్కడికి వెళ్తాం? ఇక ఎల్లవ కనుక నరికేయాలి. ఎల్లకుండా ఉండాలి కనుక ఏం చేయాలి? ఈ పాదం నరికేయాలి. స్తోత్రం. ఏం చేయాలి చెప్పండి? నరికేస్తే వెళ్తావా? వెళ్ళవు. నీ పాదము నరికివేయబడాలి. ఎవరి? అభ్యంతరపరిచే దేవుని వాక్యానికి, సువార్తకు, దేవుని దృష్టికి విరోధముగా ఆయనకు అంగీకరింపబడకుండా అభ్యంతరపరిచే నడవడి ఏదైనా నీలో ఉంటే ఆ పాదము, ఆ నడక, ఆ నడవడిని నీవు నరికేయాలి. నరికి పారే. ఎందుకో తెలుసా అండి? ఎందుకో తెలుసా? 2 పాదాలు కలిగి నరకములో పడవేయబట్ట కంటే
కుంటివాడవై పాదం నరికేసిన తర్వాత ఏమవుతావు? కుంటోడు అవుతావు. కుంటోడు అయిన తర్వాత సుందరి అంటాడు అప్పుడు ఆయన, అప్పుడే సుందరం అవుతావు. స్తోత్రం చెప్పండి. అంత డిఫరెంట్ అంతే కదా. స్తోత్రం. కుంటోడిని ఎవరైనా సుందరి అని అంటారా? ప్రైజ్ ద లార్డ్. అసలు అందుకే కదా పాదములు, నీ పాదాలు సుందరం. స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే నీలో దేవునికి అభ్యంతరకరమైన, ఆత్మీయతకు అభ్యంతరకరమైన నడవడి లేదో, ఆ నరికివేయబడిన దానిని చూచే ఆయన దృష్టిలో నీవు పొగడబడతావు, మెప్పు పొందుతావు. స్తోత్రం. ఓ ప్రక్క దేవుడు అదో నడక, మరో ప్రక్క లౌకికం. ఈ రెండు పాదాలతో రెండు ట్రైన్ చూడండి, రెండు ట్రాక్ల మీద వెళ్తా, అదే ఈ పక్క ఒకటి ఆ పక్క ఒకటి ఉంటాయి కదా, వాటి మీద వెళ్తూ ఉంటుంది. స్తోత్రములు. క్రైస్తవుడా నీవుగాక అలాగాక వెళ్తే నీవు దేవుని దృష్టిలో అంగీకరించబడవు. అందుకే కదా ఖచ్చితంగా యేసయ్య చెప్పాడు, నీ పాదము నిన్ను అభ్యంతర పరుస్తుంటే, అంటే పాదం అనగానే నడవడి, నడక, నడవడి, ప్రవర్తన. ఏం చేయాలి? ఏది నిన్ను అభ్యంతర పరుస్తుందో ఆ నడవడిని నీవు నరికి పారేయాలి. నరికేసిన తర్వాత ఏమవుతావు? కుంటోడు అవుతావు. అప్పుడు కుదురుగా ఉంటావు. నరికి పారేయాలి. ఏం జాలి పడకూడదు, నరికేయి. స్తోత్రం. నీలో అది నరికివేయబడాలి. ఇంకో చక్కటి మాట కూడా ఉంది అక్కడ. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని తీసి, నీలో తీసి పారేయాలి. తీసి చూడండి, అభ్యంతరపరిచేది కన్నైనా కాలైనా, కన్నైనా కాలైనా దాన్ని తీసి పారేయాలి. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రం. అప్పుడు దేవుని దృష్టిలో నీలో అభ్యంతరాలు ఉన్నని చెప్పు, ఆయన దృష్టికి నీవు సుందరిగా అంగీకరించబడలేవు. ఆమేన్. ఏది నిన్ను అభ్యంతరపరుస్తుందో, ఏది అభ్యంతరపరుస్తుందో దాన్ని నరికి పారేయాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అప్పుడు ఆయన దృష్టిలో వారు ఏమవుతారు? సుందరి, సుందరి. నువ్వు దేవుని దృష్టిలో సుందరివిగా, దేవుడు ప్రశంసను పొందుకునేలాగా ఉండునట్లుగా మీలో ఉన్న అభ్యంతరాలు, మీ నడవడిలో ఏదైతే అభ్యంతరం ఉందో దానిని నరికి పారేసుకోవాలి. రెండు పాదాలతో నడిచి నరకములోకి వెళ్తావు. కుంటివాడుగా, అంటే ఆత్మ సంబంధంగా దేవునికి ఇష్టమైన నడవడి కలిగి జీవిస్తే దేవుని దృష్టిలో సుందరివిగా మార్చబడతావు. హల్లెలూయా. నేను చెప్పాను సుందరి, సుందరి భలే మాట కదా. నువ్వు ఆ సుందరివి కావాలంటే నీలో ఇవన్నీ అభ్యంతరాలు, ఏ అభ్యంతరము నీలో ఉందో దాన్ని నరికి పారేస్తే అప్పుడు దేవుని దృష్టిలో నువ్వు సుందరిగా చక్క చేయబడతావు. అది ఉన్నంతసేపు దేవుని దృష్టికి అభ్యంతరమే. అమ్మా, నువ్వు దేవుని బిడ్డవే, కానీ ఏది నిన్ను అభ్యంతరపరుస్తుందో దాన్ని తీసేయాలి. మత్తయి 18లో ప్రభు చెప్పారు మాటేనండి. ఒక చిన్నవాడిని చూపించి ప్రభు అన్నారు, ఈ చిన్నవానిలో ఎవడు వీనిని అభ్యంతరపరుస్తాడో వాడు మెడకి పెద్ద తిరగట్రాయి కట్టి లోతైన సముద్రంలో వాడిని పడవేయబట్టు వానికి మేలు. ఎవరికి? ఎవరినైనా ఒక చిన్న వ్యక్తిని కూడా ప్రభువు దగ్గరికి వెళ్లకుండా అభ్యంతరపరిచేవాడికి ఏం చేయాలి? అభ్యంతరంలో రాక తప్పో, అభ్యంతరాల వలన లోకానికి శ్రమ, అభ్యంతరం వల్ల లోకానికి శ్రమ. మరి దేవుని దృష్టిలో నీలో అభ్యంతరాలు, కొంతమందికి కొన్ని అభ్యంతరాలు ఉంటాయి. ఆ అభ్యంతరాలను తీసివేసుకోకపోతే
అంతకంటే ఎక్కువ శ్రమకు, శిక్షకు గురవుతారు. కొంతమంది నేను ప్రభు బల్ల ఆరాధన చేసేటప్పుడు చూస్తూ ఉంటాను. ఎన్నిసార్లు వాక్యం విన్నా సరే, అమ్మా వాక్యం విను, మనసు పెట్టు. రక్షించబడ్డప్పుడు బాగానే ఉన్నారు, బాప్తిసం పొందారు. రాను 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 కొంతకాలానికి కొంతమంది ప్రభు బల్లలో పాలు పొందమంటే వెనకపోతూ ఉంటున్నారు. ఏంటి? ఏదో చిన్నది ఉందలేండి, ఏదో చిన్నది ఉంది. ఏంటది? అభ్యంతరం. మరి ఈ అభ్యంతరాలు నరికి పారేయకుండా నీ నడవడిలో వాటితోటే కలిసి స్తోత్రాలు చెప్పుకుంటూ దేవుని ప్రార్థించుకుంటూ వెళ్తే ప్రయోజనం ఏమైనా ఉందంటారా? దేవుని దృష్టిలో ప్రభు రాకడలో నిలబడతారా? అందుకని వాటిని ఏం చేయాలి? నీ పాదము నిన్ను అభ్యంతర పరిస్తుంటే, అంటే నీ నడవడిలో ఏది నిన్ను తప్పైన మార్గములోకి తీసుకెళ్తుందో దాన్ని నువ్వేం చేసుకోవాలి? నరికి పారేయాలి. అలాగే చూపులో తీసి పారేయాలి. పారవేయవలసినవి నీలో ఉంచుకోకూడదు. అంతసేపు నువ్వు దేవుని దృష్టిలో సుందరివి అని అనబడవు. స్తోత్రం. గట్టిగా చెప్పండి. నా ప్రియులారు, ఇంకొక మాట చెప్తున్నాను. దేవుని బిడ్డల యొక్క పాదాలు ఎప్పుడూ సుందరంగానే ఉండాలి. సుందరం అంటే ఇంకో మాటకి అర్థం, ఆ మాటకి అర్థం పవిత్రంగా ఉండాలి. నీ పాదములు ఎప్పుడూ పవిత్రంగా ఉండాలి. స్తోత్రం. నీ కన్ను ఎప్పుడూ పవిత్రంగా ఉండాలి. కన్నే దేహానికి దీపం. కన్ను చెడితే దేహం చెడిపోద్ది. నీ పాదం అనగా నీ ప్రవర్తన చెడిపోతే నీ జీవితమే చెడిపోద్ది. అందుకే కన్ను కాలు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏంటండి చెప్పండి? కన్ను కాలు అంటే చూపులు, నడవడి చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ మాట మీకు తెలియజేస్తా. దేవుని ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఒక దినాన శిష్యుల పాదాలు కడుగుతూ వచ్చారు. కడుగుతూ ఉన్నారు. ప్రభు వాళ్ళ శిష్యుల పాదాలు కడుగుతున్నారు. పీటర్ దగ్గరికి వచ్చారు. పీటర్ అభ్యంతరపరిచాడు. ప్రభువా, నా పాదాలు నీవు ఎప్పటికీ కడగొద్దు. నీవు నా పాదాలు కడగటం ఏంటి? ముట్టుకోవద్దు, అసలు నా పాదాలు కడగరాదు నువ్వు అన్నాడు. అభ్యంతరపరిచాడు. యేసయ్య ఏం చెప్పాడు? తెలిసిన వాళ్ళు చెప్పండి. ప్రతిరోజు ఇలా మీరు ఈ రోజు నుంచి ఒక నిబంధన చేసుకోవాలి. నీవు ఈ గొంతులోకి తెల్లారు లేస్తే అంత ముద్ద నోట్లో పెట్టుకోకముందే, గుక్కుడు కాఫీయో పాలు తీసుకోకముందే ముందు నీవు వేకునే లేచి బైబుల్ చదవండి. ఏం చేయాలి చెప్పండి? బైబుల్ చదవండి. మీకు ఈరోజే ఒక తీర్మానం చేసుకోండి. వాక్యం చదవండి. వాక్యం లేకపోతే నీ బ్రతుకు అంధకారం. నీలోని అజ్ఞానానికి, బుద్ధిహీనతకి కారణం వాక్యం లేకపోవటమే. నేను ఖచ్చితంగా చెప్తాను. ఖాళీ ఉంటే ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుకోవడం కంటే దేవుని వాక్యం ధ్యానించుకోవటం ఎంత ఆశీర్వాదము. ఖాళీ ఉందని అక్కడికిక్కడికి వెళ్ళి కూర్చొని కాలం గడపడం కంటే దేవుని వాక్యాన్ని బైబిల్ వేసుకొని చాపేసుకొని బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకోవడం మనకి ఎంత ఆశీర్వాదకరం. స్తోత్రం. దేవుని బిడ్డలారా, పేతురుని అప్పుడు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? నా పాదాలు కడగొద్దంటుంటే పేతురుతో ప్రభు ఏం చెప్పాడు చెప్పండి? బైబిల్ చదువు. నీవు నా పాదాలు కడగొద్దని పేతురు అంటూ ఉంటే
పేతురుతో చెప్పి, నేను నిన్ను కడగని ఎడలా నాతో నీకు పాలే లేదని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, వాట్ ఈస్ దిస్? దీని అర్థం ఏంటి? ఇలా చూడండి, వాక్యం చదవమంటున్నారు కదా, చదవటం అంటే ఈ చదవటం ద్వారా ఏం జరుగుతుంది నేను చెప్పనండి, నేను చెప్పనివ్వండి. వాక్యము యేసు, యేసే వాక్యం, వాక్యము దేవుడు, దేవుడే ఆ వాక్యం. ఆ వాక్యం ఏం చేస్తుందో తెలుసా? ఉదక స్నానం చేస్తుంది నిన్ను. వాక్యం ఏం చేస్తుంది? నీలో ఉన్న మాలిన్యాన్ని, అపవిత్రతని, నీలో ఉన్న చెడుతనాన్ని వాక్యము కడుగుతుంది, కడుగేస్తుంది. అందుకే వాక్యం చదవాలి, వాక్యము చదవాలి, వినాలి, ధ్యానించాలి. ఇవి చేయని వ్యక్తి మురికి కోపములో కూరుకుపోతాడు. అలా ఉన్న వ్యక్తి దేవుని దృష్టికి సుందరి అనబడతాడా? నువ్వు కడగబడితేనే దేవుని దృష్టిలో సుందరివి అనబడతావు. ఆమేన్. ఎందరు కడగబడతారో అందుకే వాక్యం, శనివారం వాక్యం అందుకే, ఆదివారం వాక్యం అందుకే, వీధి కూటాలు, సువార్త కూటాలు, సువార్త సభలు, ఏమండి ప్రత్యేక కూటాలు, వాక్యం చెప్పబడుతుంది. ఎందుకు? వాక్యమే యేసు, యేసు వాక్యమే నిన్ను పాదాలు కడగడం అనగా నీ జీవితాన్ని కడిగి పవిత్రపరిచేది నా దేవుని వాక్యమే. వాక్యం చేసే పని అది, యేసయ్య చేసే పని అది. మన ప్రవర్తనని శుద్ధి చేసేవాడు ఆయనే. లోకంలో ఎంతోమంది భక్తు చేస్తూ ఉంటారు, కానీ తాగేవాడు తాగుతూనే ఉంటాడు, తిరిగేవాడు తిరుగుతూనే ఉంటాడు. కానీ ఎలాంటి వంకరి తనముతో ఉన్న మనిషినైనా దేవుని వాక్యం ఏం చేస్తుంది? అంతకుండైనా మారుస్తుంది, వ్యభిచారినైనా మారుస్తుంది, దొంగనైనా మారుస్తుంది, దుర్మార్గులనైనా మారుస్తుంది, త్రాగుబోతునైనా మారుస్తుంది, తిట్టుబోతునైనా మారుస్తుంది. వాక్యము కడుగుతుంది. నా యేసు చేసే పని ఇదే. నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు. నువ్వు కడగబడకపోతే సుందరివి ఎలా అవుతావు? ఒంటి నిండా బంగారం పెట్టుకొని ఇంకా ఇంకా ఏవో రకరకాలు మీరు ఎన్నెన్ని పెట్టుకోండి, అద్దం ముంగిటికి వెళ్ళి చూసుకోండి, 100 మార్కులు వేసుకోండి, కానీ దేవుడు నీకు 1 మార్కు వేయడు. దేవుడు నీకు వాటి ద్వారా 1 మార్కు పడదు. నువ్వు వాక్యముతో కడగబడితేనే దేవుని దృష్టిలో నీవు సుందరి అవుతావు. గట్టిగా చెప్పండి అమ్మా. నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు. స్తోత్రం. నీవు పాదములు కడగబడాలా? ఎప్పుడు వస్తాడు యేసయ్య తెలియదు. నీవు దేవుని దృష్టిలో సుందరివైతేనే ఆయన సరసనుంటావు. ఆయన ఏమండి, లోకంలో పెళ్లి చేసేటప్పుడు పెళ్లి కుమారుడిని తీసుకెళ్ళి పెళ్లి కుమార్తెకి, పెళ్లి కుమారుడికి చూపిస్తారు. ఎందుకని? చూసావా, చూసుకున్నావా, నచ్చారా అని. స్తోత్రం. చూసారా, ఇష్టమైందా, అంగీకారమేనా అంటారు. నచ్చితే అంట, నచ్చకపోతే ఫోన్ చేస్తామంటే అర్థం అదే. నేను కొన్ని చూస్తూ ఉంటాం కదా, అందుకని మాకు కూడా తెలుసుద్ది. స్తోత్రం. అంటే నేను చూడండి, చూడకుండా ఆడు చేసుకోడు కదా. స్తోత్రం. దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసు మనల్ని బాగా చూస్తున్న దేవుడు. ఆమేన్. ఆయన సరసన ఆ సుగుణాలు సంపన్నుడైన ఏమండి ఆ మహాగణుడైన ఆ దేవుని ఎదుట నీవు ఆయనకు ఇష్టము అవ్వాలి అనంటే దేవుని వాక్యము చేత కడిగి శుద్ధీకరించబడాలి. పరిశుద్ధతను కోరుకునే దేవుడు ఆయన. ఎన్నటెన్నటికీ పరిశుద్ధతే ఆయనకి ఇష్టము. హల్లెలూయా. కనుక నీలో అభ్యంతరకరమైనది ఏదో అది నరికి పారేయాలి. స్తోత్రం, స్తోత్రం. నా ప్రియులారా, ఇంకొక మాట, నీ పాదము కడగబడకపోతే, నీ పాదాలు ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే, యోబు 18:8 ఉంది. యోబు 18:8. స్తోత్రం.
యోబు 18:8 ఉంది. ఏమనో తెలుసా? రెండు చేతులతో తీయండి. ఏమనో తెలుసా అండి? వారి పాదములే వారిని ఉరిలోకి వలలోకి నడిపించును. వలలోకి నడిపించే పాదాలే. ఇక్కడ వల అంటే వల లేక ఉరి. వల అంటే ఏంటంటారు? హబక్కులో ఉంది ఓ మాట, వాడు వలలోకి చిక్కించుకుంటున్నాడు అని. స్తోత్రం. వల అంటే శోధనని. స్తోత్రం. సాతానుగాడు ఎప్పుడు మనుషుల్ని పట్టుకోవడానికి వాడు వలేస్తూ ఉంటాడు, చిక్కించుకోవడానికి ఉరులొగ్గుతాడు. అదేంటి, ఎలా పడతారంటే అసలు ఉరిలోకి తీసుకెళ్ళేది, వలలోకి తీసుకెళ్ళేది పాదాలే. అంటే ప్రవర్తనే, నడవడే. నీ నడవడే నిన్ను శోధనలోకి తీసుకెళ్ళేది. నీ నడవడే నిత్య నరకములోకి నడిపించేది కూడా నీ పాదాలే. వారి పాదాలే వారిని వలలోకి. అందుకే జాగ్రత్త పడాలి. నీ ప్రవర్తన, నీ పాదాలు. అందుకని దేవుని బిడ్డల యొక్క పాదాలు ఎట్లుండాలి అని అంటే 40వ కీర్తనలో ఉంది కదా, ఆయన నాశనకరమైన గుంటలో నుండి నన్ను పైకి తీసి, జగటగల బండలో నుండి, ఊబిలో నుండి నన్ను పైకెత్తి, నా పాదములు బండ మీద నిలిపి. చెప్పండి, ఇప్పుడు నా అడుగులు స్థిరపరిచారు. దేవుని బిడ్డల యొక్క పాదాలు ఈ అనుభవాల్లో ఉండాలి. ఎక్కడ చెప్పే ప్రతి మాట కూడా చాలా ప్రశస్తమైనది, ఇవి అమూల్యమైనవి. దేవుని బిడ్డల యొక్క పాదాలు, నాశనకరమైన గుంటలో ఉండే నిన్ను ప్రభు పైకెత్తారు. ఇక బండ మీద నీ పాదాలు స్థిరపరచబడాలి, స్థిరపరచబడిపోవాలి, స్థిరపరచబడాలి. అంటే బండ మీద నీ పాదాలు స్థిరపరచబడితే, నీ నడవడి స్థిరపరచబడితే, బండ అనగా క్రీస్తులో నీ ప్రవర్తన, నీ నడవడి స్థిరపరచబడాలి. ఇక మరో చోట మరో విధంగా, మరొక విధమైన నడవడి నీ జీవితంలో చోటు ఉండకూడదు. స్తోత్రం. పరమగీతం 5:3 ఇంకొక మాట ఉంటుంది, నా పాదాలు కడుక్కుంటిని, నేను వాటిని మరలా మురికి చేయనేలా. కడగబడిన తరువాత నీ పాదాలు మరలా మురికి చేసుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. చేతులు పైకెత్తి దేవుని వైపు మీ తలలెత్తుకొని చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. నువ్వు రక్షించబడ్డావు. మరలా నీ పాదాలు మురికిలో పెట్టకూడదు, బురదలో పెట్టుకోకూడదు. స్తోత్రం. పేతురుపత్రికలో మాట ఉందండి, కడగబడిన పంది మరలా బురదలో దొర్లునొట్టు, కుక్క వాంతికి తిరుగునొట్టు అని సామెత చొప్పున వారికి సంభవించేను అని. ఎవ్వరికి అలా సంభవించకూడదు. అలాగాక సంభవిస్తే నీ జీవితంలో నిన్ను చూసి సుందరి, ఏది బురదలో దొలుతున్న పందిని చూసి సుందరి అంటారా? కక్కుకున్నది మళ్ళీ ఎత్తుకు తింటా ఉంటే యేసయ్య వచ్చి సుందరి అంటారండి. భలే సుందరు నువ్వు అంటారా? అమ్మో, మీకు తెలుస్తుంది ఇప్పుడు వాక్యం చెప్తా ఉంటే. సుందరి ఎవరు? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు మరలా సినిమాలు చూస్తూ ఉంటే సుందరి అంటారా? నువ్వు మరలా సారాయి తాగి ఏమండి కాని పనులన్నీ చేస్తూ ఉంటే సుందరి అంటారా? అనరు.
జాగ్రత్త. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయం ఆసన్నమవుతా ఉంది. ప్రభువు వచ్చు సమయం. ఆమేన్. ఆ ప్రియ యేసు సరసనే మనము చేరి ఆనందించబోతా ఉన్నాం గనుక దానికి ప్రాముఖ్యంగా, అతి ప్రాముఖ్యంగా దానికి అర్హతను కలగజేసేది మనలో ఏంటి అని అంటే, నీవు దేవుని దృష్టిలో ఆయనకు నువ్వు నచ్చాలి. ఆయనని నీ ప్రవర్తనను చూచి ఆయన మెచ్చాలి, ఆయన ముగ్ధుడవ్వాలి, ఆయన చూసి పొగడాలి. హల్లెలూయా. నిన్ను ఆయన చూచి ఇలా అనాలి, సుందరి, నా ప్రియురాలా సుందరి అని నిన్ను చూచి నా ప్రభు మురిసిపోవాలి. అర్థమవుతుందండి? అలా దేవుని దృష్టిలో మీరు మార్చబడి ఆయనకి ఇష్టలుగా మార్చబడినట్లు ఈ మాటలలో ఉన్న సారాంశము, ఈ వాక్యములో ఉపదేశములో ఉన్న సారాంశం మీలో ఉన్నప్పుడే మీరు దేవుని దృష్టికి అలా సుందరి అని పిలువబడతారు, ప్రశంసించబడతారు, ఘనపరచబడతారు. ఆమేన్. హల్లెలూయా. మీలో అభ్యంతరాలు ఉంటే ఆ ప్రశంస మీకు దక్కదు, ఆ ఘనత మీకు దక్కదు, ఆ పొగడ్త మీకు దక్కదు. మీ పాదాలు బురద చేసుకుంటే, మురికి చేసుకుంటే మీరు అలా పిలవబడలేరు, మనం అలా పిలవబడలేము. అందుకని ప్రభు వచ్చే వరకు కూడా ఈ ఉపదేశములోనే నిలిచి ఉండాలి. నీ పాదాలు సుందరంగా ఉండునట్లుగా సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నడుచుకోవాలి. మనసుకు తోచినట్టుగా, ఇతరులు నడుస్తున్నట్టుగా, మనసుకు కోరుకున్నట్టుగా తిరిగి ప్రవర్తిస్తే నువ్వు దేవుని దృష్టిలో సుందరివి కావు. ఆయనకు అసహ్యం పుట్టిస్తుంది నీ అక్రమమైన నడవడి. అది నీకు శిక్షకు కారణమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. రెండో చెప్పాను, సువార్త ప్రకటించే వారి పాదాలు పర్వతాల మీద సుందరం. దేవుని బిడ్డలు ఈ భూమి మీద ఇతరులకు సువార్త ప్రకటించాలి. నిజంగా మనకు ఆరోగ్యం ఉన్నంతసేపు, మనకి దేవుడిచ్చిన ఆయుస్సు ఉన్నంతసేపు సువార్త ప్రకటన అనే భారం ప్రతి క్రైస్తవుడికి ఉండి తీరాలి. ఈ మధ్య నాకు పిల్లలు వినిపించారు, విన్నాను గొప్ప మాట, నాలో గొప్ప చాలా ఆలోచింపు చేసింది నన్ను. అది ఏంటంటే, రాజ్బాబు గారు తెలుసు కదా మీకు, చాలామందికి తెలుసు రాజ్బాబు గారు, గండిగుంట రాజ్బాబు అన్నయ్య గారు. ఆయన దేవుడు ఎంతో మహిమకరంగా వాడుకున్నారు. ఆయన ప్రభు సన్నిధికి చేరారు కొద్ది సంవత్సరాల క్రితం. ఆయన మంచి సేవ చేశారు, సేవలు దేవుడు వాడుకున్నారు. ఇక 5 రోజుల్లో చనిపోతారనిపించుకుని ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయిందంట. ఇక 4-5 రోజుల్లో చనిపోతారనిపించుకుని ఆయన కుమార్తెను పిలిచి అన్నారంట, అమ్మా, తెలంగాణలో సేవ లేదు, అక్కడ సేవ చేయాలి, నువ్వు నాకు ఏం చేయొద్దు, నాకు కాస్త అక్కడ రూమ్ తీసుకుని సేవ చేస్తాను, నేను నాకు కాస్త వండి పెడతావమ్మా అని అడిగారంట. మంచం మీద ఉండి నాకు ఎంత ఆలోచన వచ్చిందంటే, నా కోసం మీరు ప్రార్థన చేయండి, ఇంకా సువార్త ప్రకటించాలి నా ఆశ. ఈ ఒంటి నిండా బలం ఉన్నంతసేపు ఈ బలం ఎప్పుడూ ఉండదు. ఈ వయసు ఉన్నంతసేపు దేవుని సువార్తని ఇంకా మనం ప్రకటించాలి. సువార్త ప్రకటించవలసిన భారం మన మీద ఉండాలి. ఆ భారం లేకపోతే నువ్వు దేవుని దృష్టిలో నువ్వు ప్రశంసించబడవు. నేను ప్రశంసించబడను. సువార్త ప్రకటించాలి. నువ్వెక్కడున్నా, మీరు పనిలో ఉన్న సువార్త చెప్పాలి, ప్రయాణంలో ఉన్న సువార్త చెప్పాలి. అల్పులకేంటి, గనులకేంటి, కొద్దివారికేంటి, గొప్పవారికేంటి, ఎవరికైనా మనం దేవుని బిడ్డలో సువార్త చెప్పాలి. మీరు ఉద్యోగాల్లో, వ్యాపారాలు ఎక్కడున్నా మీరు సువార్త చెప్పాలి. సువార్త చెప్పాలి. అది మన భారం, మన బాధ్యత. ఇతరులకు సువార్త చెప్పాలి. సంఘము ద్వారా
సువార్త అందాలి ప్రపంచానికి. యేసు మిమ్మల్ని రక్షించును, సువార్త యేసు రక్షించును చెప్పాలి. నా దేవుని బిడ్డలారు చూడండి, నాకు అనిపించింది ఇక 4-5 రోజులకి చనిపోతారనిపించుకొని ఆరోగ్యం క్షీణించిపోయి లేవలేని పరిస్థితిలో ఉన్న ఆయన ఆశ, అమ్మ నాకు కాస్త అంత వండి పెడతావా, నేను తెలంగాణలో సేవ చేస్తానని అన్నారని వాళ్ళ పాప చెబుతున్నారు. ఈరోజు మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాం, ఎంత బలంగా ఉన్నాం, చక్కగా ఉన్నాం. దేవుడు అన్ని పరిస్థితులు ఇచ్చాడు. దేవుళ్ళు ఎంతో మనం వింటున్నాం, తింటున్నాం. కానీ సువార్త చెప్తున్నారు మీరు. సంఘం ఇతరులకు సువార్త చెప్పాలి. సువార్తను గురించి సిగ్గుపడకూడదు, సువార్త చెప్పాలి. హల్లెలూయా. వారు దేవుని దృష్టిలో వారిని గురించి ప్రభు అంటాడు, నీ పాదాలు ఎంతో సుందరం. ఆమేన్, ఆమేన్. సో దేవుని బిడ్డలారా, సమయం అవుతుంది, నేను ముగిస్తాను. దేవుని బిడ్డలు పాదాలు కడగబడి ఉండాలి వాక్యము చేత. ఎప్పుడు స్నానం, అదే నిన్ను సుందరంగా తయారు చేస్తుంది. నీ నడవడిలో ఏదైతే అభ్యంతరకరమైందో దాన్ని నరికి పారేయి. వాక్యం అందుకే చదువు. వాక్యం చెబుతుంది. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు మనతో. ఆ వాక్యము ద్వారా నువ్వు గ్రహించుకొని నీలో ఉన్న అభ్యంతరకరమైన వాటిని తీసేసుకోవాలి. లేనట్లయితే నీ పాదాలని నిన్ను వలలోకి, ఉరిలోకి తీసుకెళ్తాను. శోధనలోకి తీసుకెళ్లేది నీ ప్రవర్తనే. యేసయ్య చెప్పాడు కదా, నీ 2 రకాల పాదాలు కలిగి నరకంలోకి వెళ్తావా? నువ్వు కుంటివాడిగా మార్చబడి నిత్య జీవంలో ప్రవేశించడం నీకు మేలు. ప్రైజ్ ది లార్డ్. దావీదు చెప్పిన మాట చెప్పాను. నాశనకరమైన గుంటలోంచి పైకొచ్చావు, బండ మీద నీ అడుగులు, చెప్పండి గట్టిగా చెప్పాలి, స్థిరపరచబడాలి. ఊపిరి ఉన్నంత వరకు దేవుని పరిశుద్ధమైన మార్గాలలోనే స్థిరపరచబడాలి. ఆమేన్. బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. స్తోత్రం. నా ప్రభు ఈ మాటలన్నిటినీ మీ హృదయాలలో స్థిరపరచునుగాక.